ఓం శాంతి. ఈరోజు అక్టోబర్ 20వ తేదీ 2024 అవ్యక్త మురళి సారాంశం. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా మార్చి 28, 2002లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక ఈ సంవత్సరమును నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థం నుండి ముక్తులుగా అయ్యేటటువంటి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్నటువంటి 3 రేఖలను చూస్తున్నారు. ఒక రేఖ ప్రభువు పాలనకు, రెండవ రేఖ శ్రేష్ఠ చదువుకు మరియు మూడవ రేఖ శ్రేష్ఠ మతానికి చెందినవి. ఈ 3 రేఖలు మెరుస్తూ ఉన్నాయి. ఈ 3 రేఖలు సర్వుల భాగ్య రేఖలు. మీరందరూ మీ 3 రేఖలను చూస్తున్నారు కదా. ప్రభువు పాలన యొక్క భాగ్యం బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికి ప్రాప్తించదు. పరమాత్మ పాలన, ఈ పాలన ద్వారా ఎంతటి శ్రేష్టమైన పూజ్యనీయులుగా అవుతారు. నాకు పరమాత్మ చదువు యొక్క అధికారం ప్రాప్తిస్తుంది అని కలలోనైనా ఆలోచించారా? కానీ ఇప్పుడు సాకారంలో అనుభవం అనేది చేస్తున్నారు. స్వయంగా సద్గురువు అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ యొక్క శ్రేష్ఠ మతమును ఇచ్చి కర్మ బంధనాన్ని కర్మ సంబంధంలోకి పరివర్తన చేసేందుకు శ్రీమతాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా తయారు చేస్తారు. ఇది కలలో కూడా లేదు కదా. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంది అని అనుభవంతో చెప్తారు. పిల్లలందరూ ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తూ ఓహో నా శ్రేష్ఠ భాగ్యవంతులారా అని బాప్దాదా కూడా హర్షితులవుతారు. ఈరోజు అమృత వేళ నుండి పిల్లలు చేసే 2 సంకల్పాల స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. ఒకటేమో కొంతమంది పిల్లలకు తమ అకౌంట్ ఇవ్వాలనేది గుర్తుంది. రెండవ వారికి బాబా యొక్క సాంగత్యం యొక్క ప్రభావం హోలీ గుర్తొస్తుంది. ఏ విధంగా బ్రాహ్మణుల భాషలో జరుపుకోవటము అనగా తయారవ్వటం. హోలీ జరుపుకుంటారు అనగా హోలీ అంటే పవిత్రంగా అవుతారు. బ్రాహ్మణ పిల్లలు అతి పవిత్రులుగా అవ్వటం అన్నింటికంటే ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది అనే దానిని బాప్దాదా చూశారు. మామూలుగా అయితే ద్వాపరయుగం ఆదిలోని మహానాత్మలు మరియు కాలానుగుణంగా వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రంగా అంటే హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది, అతీతమైనది కూడా. మొత్తం కల్పంలో మహానాత్మలు కానీ ధర్మాత్మలు కానీ ధర్మపితలు కానీ మీలాగా అతి పవిత్రులుగా అవ్వలేరు కూడా. ఎందుకంటే మీ ఆత్మ కూడా పవిత్రం మరియు శరీరం కూడా పవిత్రం. ప్రకృతి కూడా సతో ప్రధానంగా పవిత్రంగా ఉంటుంది. మీ భవిష్య స్వరూపాన్ని మీరు ఎదురుగా తీసుకురండి. బాబా అంటారా ప్రపంచం ఎంత సుఖమయమైనది, సుఖదాయకమైంది కదా. అయితే నిశ్చయం అనేటటువంటి కలము ద్వారా మీ భవిష్య చిత్రాన్ని మీరు ఎదురుగా తీసుకురాగలుగుతారు. అయితే అలాగ తీసుకొచ్చేలాగా మీకు నిశ్చయం అనేది ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. రాజయోగులైనప్పుడు రాజ్య అధికారులుగా కూడా అవ్వాల్సిందే కదా. బాప్దాదా అయితే మీకోసము కానుక తీసుకొచ్చారు. బంగారు ప్రపంచాన్ని, సతోప్రధానమైన ప్రపంచాన్ని కానుకగా తీసుకొచ్చారు. కనుక నిశ్చయం ఉంది కదా పిల్లలకి. నిశ్చయానికి గుర్తు ఏంటి అంటే ఆత్మిక నశ. ఎంతగా మీ రాజ్యానికి సమీపంగా వస్తూ ఉన్నారో, ఇంటికి కూడా సమీపంగా వస్తూ ఉన్నారో అంతగా పదే పదే మీ స్వీట్ హోమ్, మధురమైన ఇల్లు మరియు మీ స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా మీకు రావాలి అంటున్నారు బాబా. మీ ఇల్లు, మీ రాజ్యం చాలా స్పష్టంగా స్మృతిలోకి రావాలి కదా. ఎందుకంటే మీరు సమీపంగా వస్తూ ఉన్నారు. అంటే 3వ నేత్రము ద్వారా రాజ్యము, ఇల్లు స్పష్టంగా కనిపించాలి. బాప్దాదా అందరి వర్తమాన సమయము రిజల్ట్ చూశారు. అనేక రకాలైనటువంటి నిర్లక్ష్యాలు
మనస్సు లోపలే అన్నీ జరిగిపోతాయిలే అని ఆలోచిస్తారు కదా. అలాగే పురుషార్థంలో కూడా కాస్త రకరకాలైన నిర్లక్ష్యము మరియు స్వపరివర్తనలో కూడా నిర్లక్ష్యంతో కూడినటువంటివి, అంటే శాతంలో అయిపోతుందిలే, చేసేస్తాంలే అన్న సోమరితనం కూడా ఉంది. నిర్లక్ష్య రూపంతో కాకుండా మీ సత్యమైనటువంటి మనస్సుతో తప్పకుండా అకౌంట్ అనేది పెట్టండి అంటున్నారు బాబా. బాప్దాదా ఈరోజు రిజల్ట్ను వినిపిస్తున్నారు. అంటే ఇలా రిజల్ట్ వినిపించటం ఇది కూడా ప్రేమ కదా. ప్రతి ఒక్కరిపై బాప్దాదాకి ఎంతటి ప్రేమ ఉంది అంటే పిల్లలందరూ బ్రహ్మబాబాతో పాటుగా తమ ఇంటికి వెళ్ళాలి, వెనక రాకూడదు, సహచరులుగా అంటే జతలో ఉండి నడవాలి అనేది బాప్దాదాకి పిల్లలపైన అంత ప్రేమ ఉంది. మరి సమానంగా అయితే అవ్వాల్సిందే కదా అంటున్నారు బాబా. జతలో నడవాలి అంటే సమానంగా అంతా అవ్వాల్సి వస్తుంది. సమానత లేకుండా సహచరులుగా నడవలేరు. తర్వాత మీ రాజ్యంలో మొదటి జన్మ అంటే మొదటి జన్మే కదా. ఒకవేళ రెండవ జన్మ మూడవ జన్మలోకి వచ్చినా కానీ భలే అక్కడ మంచి రాజులుగా కూడా అయినారు. అయినా రెండవ జన్మ మూడవ జన్మ అనే కదా అంటారు. తోడుగా నడవాలి మరియు బ్రహ్మబాబాతో పాటుగా మొదటి జన్మలోని అధికారులుగా అవ్వాలి. వీరే నెంబర్ 1 పాస్ విత్ ఆనర్లుగా అయ్యేవారు. మరి పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలా లేదా పాస్ మార్కులతో, అంటే పాస్ మార్కులు తీసుకునేవారైనా కూడా పర్వాలేదా? ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నారు బాప్దాదా. మేమేం చేస్తున్నామో ఏం జరుగుతుందో దానిని బాప్దాదా చూడరు అని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఇందులో ఎప్పుడు నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అంటున్నారు బాబా. కానీ బ్రహ్మబాబా చెప్పేవారు కదా. ఏం చెప్పేవారు గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లం ఉండే సంచికి తెలుసు అని అనేవారు. అంటే శివబాబాకి తెలుసు, బ్రహ్మబాబాకి కూడా తెలుసు కదా. ఎందుకంటే పిల్లల యొక్క నడవడికను చూసినప్పుడు బాబాకి కూడా జాలి కలుగుతుంది. బాప్దాదా పిల్లలందరికీ ఇదే సూచిస్తూ ఉన్నారు. సమయము అన్ని రకాలుగా అతిలోకి వెళ్తూ ఉంది. మాయ కూడా తన పాత్రను చాలా అతిగా పోషిస్తూ ఉంది. ప్రకృతి కూడా తన అతి పాత్రను పోషిస్తూ ఉంది. ఇటువంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలకు తమ వైపుకి అటెన్షన్ కూడా అతిగా ఉండాలి కదా. అనగా మనస వాచ కర్మలలో అతిగా అటెన్షన్ అనేది ఉంచాలి. సాధారణ పురుషార్థం ఉండకూడదు అంటున్నారు బాబా. ఏ విధంగా? ఇప్పుడు సేవలో దీనిని చేర్చండి. వాణితో పాటుగా మనస్సును తమ ఆత్మ యొక్క ఏదో ఒక విశేషమైన ప్రాప్తి స్వరూపంలో స్థితులై వాణి ద్వారా సేవ చేయండి. వాణి ద్వారా అయితే చాలా బాగా భాషణ చేస్తారు. కానీ ఆ సమయంలో తమ ఆత్మిక స్థితిలో, అంటే విశేషంగా ఆత్మిక శక్తిశాలి స్థితిలో, లేక శాంతి, పరమాత్మ ప్రేమ, లేక ఏదో ఒక విశేష అనుభూతి యొక్క స్థితిలో మనస్సుని సెట్ చేసుకొని దాని ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావమును వాయుమండలంలో వ్యాపింపచేయండి కదా. మనస్సు ద్వారా ఇలాగా వాయుమండలాన్ని తయారు చేస్తూ అప్పుడు వాణితోటి సందేశం అనేది ఇవ్వండి. భాషణ చేసే సమయంలో మీ మాటలు మీ మస్తకము ద్వారా, నయనాల ద్వారా, ముఖము ద్వారా. ఈరోజు భాషణనైతే విన్నాం, కానీ పరమాత్మ ప్రేమకు చెందిన చాలా మంచి అనుభూతి కలిగింది అనేది అనుభూతి యొక్క చరిత్ర కనిపించాలి అంటున్నారు బాబా. మీ ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని కూడా వారు వర్ణించాలి. ఎలాగైతే బాబా ఉదాహరణ చెప్తూ ఉన్నారు, సైన్స్ చలిలో వెచ్చదనాన్ని అనుభవం చేయించగలదు కదా, వేడిలో చల్లదనాన్ని కూడా అనుభవం చేయించగలదు. మరి మీ సైలెన్స్ ప్రేమ స్వరూపం, సుఖ స్వరూపం, శాంతి స్వరూపం యొక్క వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా అని అడుగుతూ ఉన్నారు బాబా. దీనిని రీసెర్చ్ చేయండి.
అప్పుడు సమాప్తి సమయాన్ని సమాప్తం చేసి తమ రాజ్యాన్ని తీసుకొస్తారు. సంగమయుగం శ్రేష్టమైనదే, అదైతే కరెక్టే, వజ్రతుల్యమైనటువంటి సమయం కదా ఇది. కానీ ఓ దయాహృదయులారా, విశ్వ కళ్యాణకారి పిల్లలారా, దుఃఖంతో అశాంతితో ఉండేటటువంటి మీ సోదరి సోదరులపై జాలి కలగటం లేదా? ఉల్లాసం రావటం లేదా? దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా తయారు చేయాలి అనేటటువంటి ఉల్లాస ఉత్సాహం రావటం లేదా అని బాప్దాదా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దయ కలిగిన వారుగా అవ్వండి. దయా దృష్టి ద్వారా, అంటే దృష్టి ద్వారా కానీ అనుభూతి ద్వారా కానీ ఆత్మిక స్థితి యొక్క ప్రభావం ద్వారా కానీ ఇప్పుడు మెర్సిఫుల్గా దయాహృదయులుగా అవ్వండి అంటున్నారు బాబా. బాప్దాదా మరో విషయం కూడా చూశారు. ఏ విధంగా ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడటం, విశేషతలను వర్ణన చేయటం, వారి విశేషత ద్వారా ఎదుటి వారికి ఉల్లాస ఉత్సాహాలను కలిగించటం, ఇది ఇప్పుడు తక్కువగా ఉంది అంటున్నారు బాబా. బాప్దాదా ఒక విశేషమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది చాలా మామూలు విషయమే, కానీ చాలా సమయం వ్యర్థమైపోతూ ఉంది కదా. మాటలలో నిర్మాణులుగా అవ్వండి అంటున్నారు బాబా. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన అలంకారం కూడా అయింది. మనస్సులో, వాణిలో, మాటలలో, సంబంధ సంపర్కములో నిర్మాణత ఉండాలి. 3 విషయాలలో నేను నిర్మాణంగా ఉన్నాను, ఒక దాంట్లోనే కదా తక్కువగా ఉన్నాను, ఏమవుతుంది అని అనుకోకూడదు. కానీ ఆ ఒక్క లోపము పాస్వితానర్లుగా అవ్వనివ్వదు. నిర్మాణతయే మహానత అయింది. ఇది వంగటం కాదు, వంగేలా చేయటం. కొంతమంది పిల్లలు నవ్వుతూనే నేనే వంగాలా, వాళ్ళు కూడా వంగాలి కదా, ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ ఇది వంగటం కాదు, వాస్తవంలో పరమాత్మను కూడా మీకు వంగేలాగా చేసుకోవటం. నిర్మాణత అనేది స్వతహాగానే నిరహంకారులుగా తయారు చేస్తుంది. నిర్మాణత ద్వారా ప్రతి ఒక్కరి మనస్సు నుంచి మీ కొరకు ఆశీర్వాదాలు అనేది వెలువడతాయి. ఇది పురుషార్థంలో లిఫ్ట్ కంటే కూడా ఏ విధంగా రాకెట్ లాగా అవుతాయి కదా ఆశీర్వాదాలు. రియల్ గోల్డ్ అయినటువంటి కారణంగా, అంటే అసలైన బంగారైన కారణంగా స్వయాన్ని మోల్డ్ చేసుకునేది, అంటే మలుచుకునేది, మార్చుకునేది, ఈ విశేషత ఉంటుంది అంటున్నారు బాబా. ఈ సంవత్సరంలో విశేషంగా బాప్దాదా ఈ సంవత్సరానికి నిర్మల సంవత్సరంగా పేరిస్తూ ఉన్నారు. బాప్దాదా పిల్లలందరి ప్రతి ఒక్కరిని వ్యర్థం నుండి ముక్తులుగా చూడాలి అనుకుంటున్నారు. ఏ లోపం ఉన్నా లోపానికి ముక్తి ఇచ్చేసేయండి. ఎప్పటి వరకు దానికి ముక్తి అనేది ఇవ్వరో అప్పటి వరకు బాబా వెంట ముక్తిధామానికి వెళ్ళలేరు అంటున్నారు బాబా. మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకోండి. మీ సోదరి సోదరులను కూడా దుఃఖం నుంచి దూరం చేయండి. పాపం వారి మనస్సుల నుంచి మా తండ్రి వచ్చేసారు అని సంతోషంతో కూడినటువంటి మాటలు రావాలి కదా అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న అతి పవిత్రమైన ఆత్మలందరికీ సదా నిర్మాణులుగా నిర్మాణం చేసేటటువంటి బాప్దాదా యొక్క సమీపమైన ఆత్మలకు సదా తమ పురుషార్థం యొక్క విధిని తీవ్రం చేసుకొని సంపన్నంగా అయ్యే స్నేహి ఆత్మలకు సదా పొదుపు ఖాతాను పెంచుకొని తీవ్ర పురుషార్థీలకు, తీవ్ర బుద్ధి కల పిల్లలకు, విశాల బుద్ధికి అభినందనలు. ప్రియ స్మృతులతో పాటు పిల్లలందరికీ నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం ఒకే బలం ఒకే విశ్వాసం అన్న ఆధారంపై మాయను సమర్పణ చేసేటటువంటి వారు శక్తిశాలి ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ:
ఒకే బలం ఒకే విశ్వాసం అనగా సదా శక్తిశాలి. ఎక్కడ ఒకే బలం ఒకే విశ్వాసం ఉంటాయో అక్కడ ఎవ్వరూ కదిలించలేరు. వారి ముందు మాయ మూర్ఛితమైపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయినట్లయితే సదా విజయం అనేది ఉండనే ఉంటుంది. కనుక విజయము మా జన్మసిద్ధ అధికారం అనే ఈ నశ ఉండాలి. ఈ అధికారమును ఎవరు కూడా లాక్కోలేరు. కల్పకల్పము శక్తులము పాండవులము అయినటువంటి మేమే విజయులుగా అయ్యాము, మరియు మరలా అవుతాము అనేటటువంటి ఈ స్మృతి మనస్సులో ఇమర్జ్ అయి ఉండాలి అంటున్నారు బాబా. స్లోగన్: నూతన ప్రపంచం యొక్క స్మృతి ద్వారా సర్వగుణాలను ఆహ్వానించండి మరియు తీవ్రగతితో ముందుకు వెళ్ళండి. మంచిది. ఓం శాంతి.